క్రీస్తులో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మన వ్యక్తిగత జీవితాలను వెనక్కి తిరిగి చూసినప్పుడు నేను సాధించింది ఏమీ లేదు అన్నట్లుగా మనలో చాలా మందికి అనిపిస్తుంది. నేను అచీవ్ చేసింది ఏమీ లేదు. అలాగే మన వ్యక్తిగత జీవితాలను భవిష్యత్తు వైపు చూసినప్పుడు నేను సాధించగలిగింది ఏమీ లేదు అని అనిపిస్తుంది. వెనక వైపు ఏమీ సాధించలేదు, ముందు రాబోతున్న కాలంలో నేను ఏమైనా సాధిస్తానా అనే హోప్ కూడా మనలో చాలా మందికి ఉండదు. నేనేం చేయగలను, అన్నీ అయిపోయి నా జీవితంలో అన్నీ అయిపోయి, వయసు అయిపోయింది, నా పరిస్థితులన్నీ అయిపోయి, ఇట్లా మనలో చాలా మందిని అనుకోవచ్చు. కానీ విత్ గాడ్ దెర్ ఇస్ నథింగ్ టూ లేట్. ఆలస్యము లేకపోతే బాగా ఆలస్యం అయిపోయింది అనడానికి ఏమీ లేదు. సో మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో కొందరి వ్యక్తుల జీవితాలను చూసి ఈ విషయంలో నిరీక్షణను తెచ్చుకోవడానికి విల్ ట్రై. ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకు ఏమిచ్చిన ఏమి, నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తవును కదా అని అబ్రాము దేవుడితో అంటున్నారు. ఏమంటున్నారంటే, ప్రభా నువ్వు నాకు ఏమిస్తే ఏంటి, నాకు వారసుడు లేడు కదా, సో నా తర్వాత నాకు నువ్వు ఇచ్చిన ఆస్తికి అంతటికి వారసుడు ఎలియాజరు అవుతాడు, నాకు సంతానం లేదు కదా అని అంటున్నారు. ఈ మాట అనేటప్పటికీ సుమారుగా అబ్రహాం వయసు 85 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. 75 సంవత్సరాలు అప్పుడు దేవుడు పిలిస్తే సుమారు కనాను దేశంలో ఒక 10 సంవత్సరాలు సంపూర్తి చేసుకొని అబ్రహాం అంటున్న మాట ఏంటంటే, ప్రభు నాకు సంతానం లేదు, సంతానం లేకుండా నేను పోతున్నాను, నా ఆస్తి అంతా ఇదైపోద్ది, దాసులకి వెళ్ళిపోద్ది, నువ్వు నాకు సంతానము ఇవ్వలేదు అనేసి దేవుని ఎదుట అంటున్నారు. ఒక 10 సంవత్సరాలు గడిచిపోయి దేవుడు అట్లానే ఉన్నారు. సుమారు 86 సంవత్సరాలకి ఇష్మాయేల్ని తను కంటాడు. మళ్ళీ ఇంకొక 13 సంవత్సరాల తర్వాత అబ్రహాము 99 ఏళ్ళ వాడై ఉన్నప్పుడు 11వ వచనం 18వ అధ్యాయము 11వ వచనంలో 10వ వచనంలో, అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పారు. సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారం ముందు వినుచుంటుంది. సో అబ్రహాము 75 సంవత్సరాలప్పుడు పిలువబడ్డాడు విత్ ఏ ప్రామిస్ దట్ నేను నీకు ఒక దేశాన్ని, వాగ్దాన దేశాన్ని ఇస్తాను, నేను నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను, సమస్త జనములు నీ వలన ఆశీర్వదింపబడతాయి అనే ఆ వాగ్దానంతో 75 సంవత్సరాలప్పుడు అబ్రహాము బయలుదేరారు. 85 సంవత్సరాలు వచ్చేటప్పటికి దేవుని ఎదుట అబ్రహాం అంటున్నారు, అయ్యా నాకు సంతానం లేదు, నా ఆస్తి అంతా నా దాసులకి వెళ్ళిపోద్ది అని. దేవుడు 85 సంవత్సరాలప్పుడు చెప్తున్నా, లేదు నేను నీకు కుమారుడిని ఇస్తాను, ఎలియాజర్ నీకు వారసుడు కాదు, నేను నీకు కుమారుడిని ఇస్తానని 85 సంవత్సరాలప్పుడు చెప్పారు. మళ్ళీ 99 సంవత్సరాలకి దేవుడు అబ్రహాముతో అంటున్నారు, నేను ఇంకొక 1 yearలో నీకు కొడుకుని ఇస్తాను. సో అబ్రహాము జీవితంలో ఆ డిలే, దేవుడు ప్రామిస్ చేసిన దగ్గర నుంచి ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు నియర్లీ 25 years ఈ వెయిటెడ్. ఆలస్యము అయ్యింది.
మనము 25వ అధ్యాయంలో చూస్తే 25వ అధ్యాయం ఆదికాండము మొదటి రెండు వచనాలు మనం చూసినట్లయితే, అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనును, ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మేదాను, మిద్యాను, ఇష్బాకు, షువాహు అను వారిని కనెను. అబ్రహాము ఇస్సాకును కనిన చాలా సంవత్సరాల తర్వాత, సుమారు నాకు తెలిసి 37 సంవత్సరాల తర్వాత సారా చనిపోతుంది. సారా 90 ఏళ్ళు ఉన్నప్పుడు ఇస్సాకును కంటది. సారా 127 సంవత్సరాలకి చనిపోతుంది. సో 127 సంవత్సరాల్లో సారా బ్రతికిన తర్వాత, చనిపోయిన తర్వాత అబ్రహాము ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని సుమారు మనం చూస్తే ఒక 6గురిని కన్నారు. 99 ఇయర్స్కి దేవుడు వాగ్దానం చేసి, నెక్స్ట్ ఇయర్ నేను నీకు బిడ్డనిస్తానని చెప్పిన తర్వాత సుమారు మనం చూస్తే ఒక 40 ఇయర్స్, నియర్లీ 40 ఇయర్స్ తర్వాత ఇంకొక 6గురిని అన్నారు. కానీ 175 సంవత్సరాలకి అబ్రహాము చనిపోయాడు. అబ్రహాము దేవుని ఎదుట ఏమన్నారు? నా కొడుకు లేడయ్యా అని అన్నారు. అబ్రహాము పెట్టిన పిటిషన్ని దేవుడు ఎంత సీరియస్గా తీసుకున్నాడంటే, అబ్రహాం నాట్ ఓన్లీ వన్ సన్, ఐ విల్ గివ్ మోర్. ఇస్సాకు, ఇష్మాయేలు, వీళ్ళు 6గురు, మొత్తం 8 మందిని అబ్రహాము. అది వృద్ధాప్యం మొదలు. నా పాయింట్ ఏంటంటే, నాట్ ఇన్ హిస్ యంగ్ స్టేజ్, ఆయన యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు కాదు. ఎప్పుడు తన పిల్లలను అన్నాడు, ఎప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరిందంటే, అన్నీ అయిపోయిన తర్వాత హోప్లెస్ సిచ్యువేషన్లో దేవుడు హోప్ని ఇంజెక్ట్ చేస్తున్నాడు. అబ్రహాము, అయిపోలేదు బాబు, కథ ఇంకా అయిపోలేదు, స్టిల్ యూ హ్యావ్ హోప్ అని అబ్రహాము ముగింపును మనం చూసినట్లయితే, ఆయన గురించి రాయబడుతున్న మాట 8వ వచనంలో, అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలతనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడింది. మంచి ముసలితనానికి వెళ్ళి అన్ని ఆశీర్వాదాలు, తన జీవితంలో ఉన్న లోటులు పోడ్చబడి అన్ని చూసిన తర్వాత అబ్రహాము ప్రశాంతంగా దేవుని సన్నిధికి వెళ్తాడు. మన జీవితంలో దేవుడు మనకి రక్షణ పొందిన దగ్గర నుంచి బోల్డెన్ వాగ్దానాలు ఇయర్లీ మనకి ఇస్తూనే ఉంటాడు. మనం ప్రే చేయలేము, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానాల్లో ఏది కూడా ఫుల్ఫిల్ అవ్వకుండా నేను ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. ఐ వాంట్ టు లివ్, నేను బ్రతకాలి. పౌలు ఏమంటారు? చావైతే అట్లా. అది పౌలుకి. మనకి మన విషయంలో అది కాదు. దేవుడు మనకి ఏ వాగ్దానం చేశాడో, లేదనంటే దేవుని ప్రణాళిక మన పట్ల ఏ ప్రణాళికను కలిగి ఉన్నాడో అది ఫుల్ఫిల్ అవ్వకుండా, ఆ వాగ్దానాలు నెరవేరకుండా నేను ఈ లోకాన్ని విడిచిపెట్టడము కుదరదు. ఒకవేళ మరణం వస్తే మనం మరణంతో చెప్పాలి, మరణమా నువ్వు నన్ను ముట్టుకోవడానికి వీళ్ళు సిక్నెస్, యు హ్యావ్ నో రైట్ టు టచ్ మీ. దేవుడు నాకు చేసిన వాగ్దానాలు ఇంకా నెరవేరలేదు. దేవుడు నాకు ఏ వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలు నెరవేరే వరకు కూడా నేను అనారోగ్యం కానీ, నేను మరణం చెందడం కానీ కుదరదు. ప్రభుతో చెప్పాలి, ప్రభా ఈ వాగ్దానాలు నెరవేరే వరకు కూడా నేను నా జీవితంలో ఆశీర్వాదాన్ని చూసి అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడి సమాధానంతో నీ సన్నిధికి వచ్చే వరకు కూడా నాకు ఆయుష్ దయచేయి. మనం దేవుని ఎదుట ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. అంతేగాని హోప్లెస్ సిచ్యువేషన్ చూసి ఇంక ఇంతే నా జీవితము ఎట్లానే కొనసాగుద్ది, ఎట్లానే ఉండిపోద్ది అని మనం ఫిక్స్ అవ్వడానికి లేదు. వి హ్యావ్ గాడ్. మన జీవితాల్లో దేవుడు ఉన్నారు. ఆయన ఎవరనంటే కాలగతులను మార్చగలిగిన దేవుడు, కాలగతులను తన స్వాధీనంలో ఉంచుకొనున్న దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనం నమ్ముతున్నాం కాబట్టి మనకి ఆ ధైర్యం ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరడం నేను చూస్తాను. నా హోప్లెస్ సిచ్యువేషన్స్ అన్నీ మారి
సమాధానకరమైన స్థితికి నేను వెళ్ళి అప్పుడు దేవుని సన్నిధికి వెళ్తానని కాన్ఫిడెన్స్ మనకి ఉండాలి. అదే మనం మాట్లాడాలి. ఆ పరిస్థితులు ఎంత నిరాశాజనకంగా కనిపించినప్పటికీ కూడా ఆ పరిస్థితులతో నేను చెప్పాలి, నాతో నేను చెప్పుకోవాలి ఏంటంటే, స్టీఫెన్, నీ జీవితం ఎప్పుడు ఇలానే ఉండిపోదు. గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గాడ్ విల్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ ప్రామిసెస్ వాట్ ఎవర్ హీ మేడ్ ఇన్ యువర్ లైఫ్. ఖచ్చితంగా ఆ నిరీక్షణతోనే మనము దినాన్ని ప్రారంభించాలి. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలని దేవుడు నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చడానికి సమర్థుడు. సాతాను వచ్చి అంటాడు, ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసావు, ఇప్పుడు ఎప్పుడు జరగండి, ఇప్పుడు ఎప్పటికి జరిగిపోద్ది. ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో అయిపోయాయి కదా, నువ్వు ఎదురు చూసి 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 కళ్ళు కాయలు కాసాయి, కానీ నీ జీవితంలో ఏం జరగలేదు కదా, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? ఐ డోంట్ నో ఎట్లా జరుగుతుందో నాకు తెలీదు. స్టిల్ ఐ బిలీవ్ దట్ మై గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ ఆల్ హిస్ ప్రామిసెస్. ఆయన తన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చగలగడానికి ఆయన సమర్థుడైన దేవుడు. ఆ ధైర్యాన్ని మనం వ్యక్తపరిస్తే జీవితంలో ఎంత ఆనందంగా బ్రతకొచ్చానంటే, సాటన్ వచ్చి అంటుంది, నేను సాధించలేదు, నువ్వు ప్రార్థన చేసిన విషయాలు ఏవి జరగలేదు, సో యూ మస్ట్ బి ఇన్ డిప్రెషన్. నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళాలి, నువ్వు ప్రార్థన చేయకూడదు, నువ్వు బైబిల్ని ఒక మూలం పడేయాలి, నువ్వు ఎప్పుడు తల మీద ఒక వస్త్రం వేసుకొని ఏడుస్తా మూలుగుతా ఉండాలని వాడు చెప్తారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అవర్ సిచ్యువేషన్స్, మన పరిస్థితులకి విరుద్ధంగా మనం ఎప్పుడైతే నిరీక్షణతో నవ్వుతూ ఆనందంగా ఉంటామో వాడికి ఏం చేయాలో అర్థం కాదు. అరే నువ్వు నవ్వడానికి ఒక్క రీజన్ చెప్పురా, ఎందుకు నువ్వు నవ్వుతావు? దేవుడు నీకు ఏం వేలు చేసావు నవ్వుతావు? నువ్వెందుకు ఆనందంగా ఉంటావు? నువ్వెందుకు ప్రార్థన చేస్తావు? నువ్వు ప్రార్థన చేసి ఏ విషయాలు నెరవేరలేదు కదా, నీ పరిస్థితులు ఏం మారలేదు కదా, పోయి నువ్వు హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటంటే, మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దాకా మారలేదు, ఇక ముందు మారుతాయి. ఇప్పుడు దాకా నా జీవితం నేను ఆశీర్వాదాన్ని చూడలేదు, వాగ్దానం నెరవేరడం చూడలేదు, కానీ నా ముందు కాలంలో అది నెరవేరుతుంది. మై గాడ్ ఈజ్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ఆల్ హిస్ ప్రామిసెస్. ఇంకొక వ్యక్తి జీవితాన్ని మనం చూసినప్పుడు నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్న ఒక మాటను మనం చూస్తాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. ఈ మాట మోషేతో చెప్పబడుతున్నప్పుడు మోషే వయసు సుమారు 80 సంవత్సరాలు, 8 years. 40 years he was in palace. 40 సంవత్సరాలు ఆయన రాజభవనంలో ఉన్నారు. ఇంకొక 40 సంవత్సరాలు టోటల్లీ డిఫరెంట్ ప్లేస్. ఆయన అరణ్యంలో గొర్రెలను మేపుతా ఆ గొర్రెల మధ్య బ్రతుకుతాడు. బహుశా మోషేకి అనిపించవచ్చు, ఇశ్రాయేలీయులు నడిపించవలసిన నేను ఈ గొర్రెలను నడిపించడం ఏంటి? ఎందుకంటే మోషే 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తన ప్రజలను చూడాలని అనిపించి వాళ్ళని విడిపిద్దామని ఒక ప్రయత్నం చేశాడు. విత్ హిస్ స్ట్రెంగ్త్, ఆయన బలంతో తన ప్రజల్ని విడిపించాలి. దేవుడు ఆయనకి అసైన్ చేసిన వర్క్ ఏంటో మోషే 40 years అప్పుడు ఇస్ వెరీ క్లియర్. దేవుడు నన్ను వీళ్ళని విడిపించడానికి నియమించాడు, అందుకే నన్ను ఈ రాజభవనంలో ఉంచాడనే విషయము మోషేకి బాగా తెలుసు. అందుకని సరే 40 years వచ్చింది కదా, నేను ఒక అటెంప్ట్ చేస్తానని వెళ్ళి తన ప్రజల్ని విడిపించడానికి చిన్న ప్రయత్నం చేశాడు. తన ప్రజల ఎదుట, చూడు నేను మిమ్మల్ని విడిపించడానికి నాకు సామర్థ్యత ఉంది అనే విషయాన్ని తెలియచేయాలని ఆశించాడు. కానీ ప్లాన్ వెడిసికొట్టింది. ప్రాణభయంతో ఫరో దగ్గర నుంచి పారిపోవలసి వచ్చింది. 40 సంవత్సరాలు మరలా అరణ్యంలో ఆ గొర్రెలను మేపుతూ తన జీవితాన్ని ఒక హోప్లెస్, నిరీక్షణ లేని విధంగా అట్లాగే గడుపుతా ఉన్న సమయంలో సడన్గా వన్ డే ఒకరోజు దేవుడు కనిపించి, మోషే రా,
నేను ఫరో దగ్గరికి పంపుతున్నాను, ఇశ్రాయేలీయుల్ని నువ్వు తీసుకొని రావాలి, ఐగుప్తులో నుంచి తీసుకొని రావాలి. 8 years of age with no hope. బహుశా 40 years అప్పుడు ఉన్న స్ట్రెంత్ 8 years అప్పుడు ఉండకపోవచ్చు. అండ్ మోషే మాట్లాడే విషయాన్ని మనం చూస్తే, ప్రభువా నాకు నోటి మాంద్యము కలిగిన వాడిని, మాట ఇంకో దగ్గర మాట్లాడేటి యందు మోషే ప్రవీణుడు అని. ప్రవీణుడైన మోషే నోటి మాంద్యము కలిగిన వాడిని, నేనేంది ఫరోతో మాట్లాడేది ప్రభువా, ఇంకెవరినైనా చూసుకోవని, నేను ఎంతటి వాడిన ప్రభా ఫరో ఎదుటికి వెళ్ళడానికి, నేనెంతటి వాడిని, నా స్థితి ఎంతటిది అని. కానీ దేవుడు మోషేని విడిచిపెట్టలేదు. ఎక్కడి నుంచి పారిపోయి వచ్చాడో అక్కడికి పంపించి, ఏ ప్రజలను తను విడిపించాలి అని దేవుడు సంకల్పించాడు, ఆ ప్రజలను విడిపించడానికి ఒక సాధనంగా 80 సంవత్సరాల మోషేని దేవుడు ఉపయోగించుకున్నాడు. మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. మోషే ఎక్కడ చనిపోయాడనంటే, దేవుడు తనకి ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి కనానుకి అడుగు పెట్టడానికి ముందు యోర్దాను ఎదుట పిస్గా కొండెక్కి అక్కడ చనిపోయాడు. 80 సంవత్సరాల హోప్లెస్ జీవితంలోనికి దేవుడు ఎంటర్ అయ్యి 40 years ఆఫ్ మినిస్ట్రీని ఇచ్చాడు. 40 సంవత్సరాల పరిచర్యను చేయడానికి దేవుడు సహాయము చేశాడు. ఇన్ గాడ్స్ టైం, దేవుని సమయంలో, లేదంటే దేవుని ప్లాన్లో మన జీవితంలో ఏ ఘట్టము కూడా వృధా కాదు. మనం ఏమనుకుంటాం, నేను నా లైఫ్ని ఇక్కడ వేస్ట్ చేస్తాను, 2 years ఇక్కడ వేస్ట్ అయింది, 3 years అక్కడ వేస్ట్ అయింది, 5 years ఇక్కడ వేస్ట్ అయిపోయింది, నా లైఫ్లో చాలా భాగం వేస్ట్ అయిపోయింది అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, సన్ ఇఫ్ యూ లిసన్ టు మీ నౌ, ఇప్పుడు నువ్వు నాకు విధేయుడు అయితే, ఇప్పుడు నువ్వు నా మాట వింటే, నువ్వు వృధా అయ్యాయి అనుకుంటున్న ఆ సంవత్సరాలను కూడా నేను ఆశీర్వదించగలను. ఐ కెన్ యూజ్ దోస్ వేస్టెడ్ ఇయర్స్ ఫర్ మై గ్లోరీ, నా పని జరగడానికి. మోషేకి బహుశా అరణ్యంలో గొర్రెలతో గడిపిన 40 సంవత్సరాల నిరాశ జీవితంలో దేవుడు నేర్పించిన పాఠాలు 30 లక్షల ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి ఉపయోగపడ్డాయి. ఒక మాట అన్నందుకు, ఒక పిడికిలతో ఒక వ్యక్తిని చంపి ఇసుకలో పూర్తి చేసిన మోషే, ఇశ్రాయేలీయులు రాళ్ళిచ్చి కొడదామని రాళ్ళు ఎత్తితే వాళ్ళు ఎదుట సాగిలిపడేటట్టుగా మోషే నీ క్యారెక్టర్లో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది? దట్ ఇస్ బికాస్ ఐ వాస్ విత్ షీప్ 40 years ఇన్ ద డెజర్ట్. ఆ యొక్క ఎడారి అరణ్యంలో నేను 40 సంవత్సరాల పశువుల మధ్య దేవుడు నన్ను ట్రైన్ చేశాడు, ఒంటరితనంలో ట్రైన్ చేశాడు, ఒక హోప్లెస్ సిచ్యువేషన్లో ఆయన ట్రైన్ చేశాడు. ఆశలన్నీ అణగారిపోయినప్పుడు, అడుగంటిపోయినప్పుడు దేవుడు వచ్చాడు. వచ్చి నా సత్తువుతో, నా బలంతో 40 సంవత్సరాలప్పుడు నేను చేయగలిగిన పనులన్నీ కూడా, నేను చేయలేకపోయిన ఆ పనులన్నింటినీ 80 సంవత్సరాల ముసలివాడిని అన్నింటిని నేను చేశాను. దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ మోషే, ఇస్ గివింగ్ ద హోప్. మోషే జీవితము మనకిచ్చే ఆ యొక్క నిరీక్షణ ఏంటంటే, నా జీవితంలో నేను వేస్ట్ అయిపోయిన కాలం, నేను కోల్పోయిన ఆ సమయము నిజంగా వృధా కాలేదు. ఇప్పుడు నా జీవితాన్ని నేను దేవునికి సరెండర్ చేస్తే ఆయన నన్ను ఇక్కడి నుంచి వాడుకోగలడు, ఇక్కడి నుంచి ఆయన తన పనిని జరిగించగలడు, పనిని సంపూర్తి చేయగలడని మనం చెప్పగలం.
ఫస్ట్ కింగ్స్లో మొదటి రాజుల గ్రంథంలో మనం ఇంకొక వ్యక్తి గురించి చూస్తాము. 19వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినట్లయితే, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొను అని ప్రార్థన చేశాను. ఆకాశం నుంచి అగ్నిని కురిపించి సుమారు 450 బయలు ప్రవక్తలను చంపించి అద్భుత కార్యాన్ని జరిగించిన, లేదంటే ఇశ్రాయేలీలందరినీ ఒకే ఒక్కడు దేవుని వైపు తిప్పాడు. ఆ ఒకే ఒక్కడు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే, ప్రభా, ఇంత మట్టుకు చాలు ప్రభా, చాలు, నేను వర్క్ చేశాను, చాలు, నా ప్రాణాన్ని తీసేస్తాను. నేనే నా పితరుల కంటే నేను గొప్ప వ్యక్తినేమి కాదు, వాళ్ళకంటే నేనేమి గొప్పని కాదు, ప్లీజ్ టేక్ మై లైఫ్. మైటీ ప్రాఫిట్ ఈస్ ప్రేయింగ్, నా ప్రాణాన్ని తీసుకోయ్యా. ఎంత నలిగిపోయి ఉంటే, ఎంత హోప్లెస్ కండిషన్కి వెళ్తే ఆ మాట అంటారు, నా ప్రాణాన్ని తీసుకో. ఎందుకు ఆ మాట ఏలి అంటున్నారంటే, ఆ పై వచనాల్లో యెజబెల్ అంటది, రేపు ఈ టైంకి నేను చంపుదా, ఎక్కడ దాక్కుంటారో దాక్కో, నేను రేపు ఈ వేళకి నేను చంపుదాని ఆమె అంటున్న ఆ మాట సాధారణంగా అనట్లేదు. ఎంత పవర్ఫుల్ విచ్ క్రాఫ్ట్. ఆమె ఒక మాంత్రికురాలు. ఆమె చేసే మంత్ర విద్య ఎంత భయంకరంగా ఉంటుందంటే, దీనికి సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. సూసైడ్ చేసుకుంటే అది బాగోదు అనేసి, ప్రభు, నా ప్రాణాన్ని నువ్వే తీసుకొని, బహుశా మన జీవితంలో క్రైస్తవులుగా మనం కూడా ఈ ప్రార్థనలు చేస్తాం. మన పరిస్థితులు అన్నీ చూసి హోప్లెస్గా అయిపోయినప్పుడు, చచ్చిపోతే బాగున్నాను, కానీ చస్తే నన్ను నేను అంతం చేసుకుంటూ నరకానికి వెళ్ళిపోతా కదా, ప్రభా, ఎందుకు ప్రభు తీసేసుకో, నేను ఎంతగా యూజ్లెస్ అవుతుంది, నేను ఎంతగా హోప్లెస్గా ఉన్నాను, ప్లీజ్ కిల్ మీ. ఇలాంటి ప్రార్థనలు మనం చాలాసార్లు మన జీవితాల్లో పరిస్థితులను బట్టి చేస్తాం. అయితే ఏలియా చేసిన కార్యాలు అక్కడితో అయిపోలేదు. దేవుడు అంటున్నారు ఏలియాతో, 19వ అధ్యాయము 15-16 వచనాలను మనము చదివినట్లయితే, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయి. ఇశ్రాయేలీల వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయి. నీకు మారుగా ప్రవక్తేయుండుటకు ఆబేల్మెహోలోకుడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయి. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని యెహూ హతము చేయును, యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతము చేయును. సో ఏలియా చేసిన ప్రార్థన, ప్రభువా, ఎనఫ్, ఇంతవరకు చాలు, నా ప్రాణాన్ని తీసేసుకో. ఇది ఏలియా చేసిన ప్రార్థన. దానికి దేవుడు చెబుతున్న సమాధానం ఏంటంటే, ఏలియా, ఇక్కడతో అయిపోలేదు, యూ హ్యావ్ ఎ న్యూ వర్క్. నువ్వు చేయాల్సిన ఇంకొక పని ఉంది. నువ్వు ఒక రాజుని, ఒక 2 రాజులను అభిషేకం చెయ్యు, ఇంకొక యాజకుడిని అభిషేకం చెయ్యి. వాళ్ళని అపాయింట్ చేసి నువ్వు నీ పనిని ముగించాలి, ఎక్కడితో అయిపోలేదు అని తనకు మరొక నూతనమైన ప్రారంభాన్ని, లేదంటే నూతనమైన పనిని అప్పగిస్తున్నారు. మన జీవితంలో మనము గత కాలంలో, మన పాస్ట్ లైఫ్లో బహుశా మనం సాధించిన దానిని బట్టి ఏదో చేసిన దేవుడి కోసం కొంచెం చాలా ఎదుగుతా మాకు తెలిసిన ఒక ఆయనకి అంటారు, ఏదో చేసిన దేవుడి కోసం, సో ఇంకెంతకాలం బ్రతకడం ప్రభా, వచ్చేస్తే ఇంటికి తీసుకో పదా అని ఆమె అంటారు. ప్రాడక్ట్ అంటే
సో ఇంకెంతకాలం ఒంటరిగా నేను ఎంతకాలం ఉంటాను, పద ఇంటికి వెళ్ళిపోదామని మేబీ నేను అనుకుంటాను. ఇంకా అవ్వలేదు పని అయి ఉంటే దేవుడే పదమ్మా ఇంకెంతకాలం అక్కడ ఉంటారా అని దేవుడే తీసుకెళ్ళిపోతాడు. గాడ్ ఈజ్ నాట్ డన్ విత్ అస్. దేవుడు మనతో ఇంకా అయిపోలేదు. మనతో మనం చేయాల్సిన పని మన దృష్టిలో అయిపోయిందని మనం అనుకోవచ్చు. ఏదో చేసాము చిన్న చిత్కా పనులు అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు అంటారు, లేదు బాబు, నేను నీకు ఇచ్చే పని ఇంకా అవ్వలేదు. నేను నీతో చేయాలనుకున్న పని ఇంకా పూర్తి కాలేదు. సో డోంట్ లూజ్ హోప్. అట్లాంటి ప్రార్థన మనం చేయాల్సిన అవసరము లేదు. పని అయిపోయినప్పుడు ఆయన మనల్ని తీసుకునేది. సో క్రిస్టియన్ నో నీడ్ టు వరీ అబౌట్ డెత్. చచ్చిపోవాలి అనే ఆ ఆశ మనకు ఉండాల్సిన అవసరం లేదు. ఐ విల్ లివ్ దేవుడు నాకు ఇచ్చిన పని నెరవేరేంత వరకు ఆరోగ్యంగా, క్షేమంగా, సుఖంగా నేను బ్రతుకుతాను. ఆ పని అయిపోయినప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతాను. నేను ఎందుకు ఇక్కడ వరి అయ్యి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటితో వచ్చేయాలని నేను ఎందుకు అనుకోవాలి. దేవుడు నాకు పని అయిపోయినప్పుడు దేవుడు తీసుకుంటాడు. వీ షుడ్ బి విత్ దట్ హోప్. అయితే ఏం చేశాడు, ప్రభువా నా ప్రాణాన్ని తీసుకో అని దేవుని ఎదుట ఆ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని పెట్టారు. దేవుడు ఏం చేశాడు, ప్రాణాన్ని తీసుకోవాలి కదా, ఇంకొక పని ఇచ్చారు. 2వ రాజుల గ్రంథాన్ని మనం చూసినప్పుడు 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. 2 Kings 2nd chapter 11th verse. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసింది. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైంది. ఆ రోజుల్లో రథము గుర్రం ఉపయోగించేది కింగ్స్ వాళ్ళు ఉపయోగిస్తారు. వాళ్ళు వచ్చినప్పుడే రథాల మీద వస్తారు. ఏలియా ఏం ప్రార్థన చేస్తారు, నా ప్రాణాన్ని తీసుకెళ్ళా అని ప్రార్థన చేస్తారు. చాలు, ఇంత మట్టుకు చాలు, టేక్ మై లైఫ్ అని ప్రార్థన చేస్తారు. దేవుడు ఏం చేశాడు, ఇంకో పని ఇచ్చి నిన్ను తీసుకుంటాను కానీ నాట్ విత్ డెత్. మరణం ద్వారా నిన్ను తీసుకోవడం కాదు, యుద్ధం ఎలా. ఏ మరణం కొరకు మరణాపేక్ష గలవాడే అన్నమాట. మరణాన్ని అపేక్షించి ప్రార్థన చేసిన ఏలియా జీవితంలో దేవుడు మరణమే లేకుండా చేశాడు. ఒక రాయల్ వెల్కమ్ ఇన్ హెవెన్. అగ్ని గుర్రాలను అగ్ని రథాలను పంపి, చూడు నా సేవకుడు భూమి మీద ఒక జనాంగాన్ని నా వైపు, ఒక దేశాన్ని, ఒక జాతిని నా వైపు త్రిప్పిన నా సేవకుడిని చూడండి అని పరలోకంలో రథాలతో తీసుకుని వెళ్ళారు, అగ్ని గుర్రాలతో తీసుకొని వెళ్ళారు. దట్ ఈస్ యువర్ గాడ్. అది మన దేవుడు. నీవు నమ్ముతున్న దేవుడు నువ్వు చేతులు ఎత్తే కానీ దేవుడు కూడా చేతులు ఎత్తే రకము కాదు. ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే మనం చేతులు ఎత్తేస్తాము, మై సన్ ఐ నాట్ ఫినిష్డ్ యెట్, నేను ఇంకా అయిపోలేదు, నీతో నా పని అయిపోలేదు. దేన్నైతే అపేక్షిస్తున్నావు అది లేకుండా నేను నిన్ను తీసుకుంటాను. నా ప్రార్థన నేను ప్రభు, నేను చావకూడదు. చర్చ ఉపయోగం ఏంటి? బ్రతికినంత కాలము నీ కొరకు బ్రతకం, టైం అయిపోయినప్పుడు నన్ను తీసుకెళ్ళి వచ్చేదాకా పరలోకంలో ఇది చేసేది ఏం లేదు. ఎందుకు మరి మనం అంత ఆశపడతామో తెలియదు. పరలోకంలో ఇప్పుడు వెళ్ళి సువార్త ప్రకటించేది లేదు, ఆత్మ సంపాదించేది లేదు. న్యూ క్రియేషన్లో మనకు వర్క్ ఉండదు. అప్పటిదాకా రెస్ట్ ఇన్ పీస్, సమాధానంతో అక్కడ ఉండడం తప్పితే ఏం లేదు. భూమి మీద ఉంటే దేవుడి పనిని మనము చేయగలం. సో మన ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభా నేను బ్రతికిన కాలము నీ పని చేయాలి, నా టైం అయిపోయినప్పుడు, నా పని అయిపోయినప్పుడు ఐ విల్ కమ్. కానీ ఆ మరణం ద్వారా కూడా ఏమైనా ఉపయోగం ఉండాలి. ఉపయోగం లేకపోతే నేను ఎందుకు చావాలి? చావకుండానే వచ్చేస్తారు. చావాలని రూల్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఇది చావాలని. అన్నోకి వెళ్ళిపోయినట్టు, ఏలే వెళ్ళిపోయినట్టు, లెట్ మీ ఆల్సో కమ్, నేను కూడా అట్లా వచ్చేస్తాను. ఎందుకు నేను చచ్చిపోవాలి మనం ప్రార్థన చేయొచ్చు. సో మనం ముగ్గురు విషయాలని చూసాము, అబ్రహాము, మోషే, ఏలియా. ముగ్గురు జీవితాల్లో ఇక్కడితో అయిపోయింది. ఒక హోప్లెస్ సిచ్యువేషన్, హోప్లెస్ పరిస్థితులు, నిరీక్షణ లేని ఆ పరిస్థితులను
దేవుడు అక్కడితో ఆగిపోనివ్వలేదు. వాళ్ళ జీవితాల్లో ఆ నిరీక్షణ లేని పరిస్థితులన్నీ మార్చి ఆశీర్వదించి వాడుకొని ఆ ముగ్గురిని మనం ఎండింగ్స్ చూస్తే అబ్రహాం మంచి వృద్ధాప్యంలో ఒక 8 మంది సంతానాన్ని చూసి ధనవంతుడై సమృద్ధితో హాయిగా దేవుని ఒడిలో నిద్రపోయాడు. మోషన్ చూస్తే మంచి వృద్ధాప్యంలో తనకిచ్చిన పనిని ముగించి కనీసం కంటి మాంద్యం కూడా లేకుండా సొత్తు తగ్గకుండా ఆరోగ్యంగా దేవుని సన్నిధికి వెళ్ళాడు. అయ్యా చచ్చిపోతే చాలు అని ఆశించిన ఏలియా మరణమే చూడకుండా ఒక రాయల్ వెల్కమ్తో హెవెన్లోనికి అడుగు పెట్టాడు. సో మన జీవితాలు ఎంత నిరీక్షణ లేకుండా ఉన్నా, ఇవి మారవు, నేను నా జీవితంలో ఆశీర్వాదాన్ని చూడను అని మనకు అనిపించినా సరే, ద సేమ్ గాడ్ అబ్రహాము, మోషే, ఏలియాల దేవుడే నా దేవుడు. కాబట్టి ఉదయము ఆ నిరీక్షణతో ఉండాలి. నా దేవుడు ఇన్ వన్ డే హీ క్యాన్ చేంజ్ ఆల్ మై సిచ్యువేషన్స్. ఆ పరిస్థితులన్నింటినీ ఆయన మార్చగలడనే నిరీక్షణతో మనం ఉండాలి. ఒక 2 వ్యక్తుల గురించి చెప్పి ఐ విల్ క్లోజ్. రైనర్ బాంకే ఆఫ్రికా ఖండాన్ని మొత్తం దేవుని కొరకు సంపాదించిన గొప్ప దైవజనుడు. ఆయన సుమారు 1967 ఆ ప్రాంతంలో సేవకు వచ్చారు. మిషనరీగా ఆఫ్రికాకు వెళ్ళారు. వెళ్ళి 1990 నుంచి క్రూసేడ్స్ పెట్టడం మొదలుపెట్టారు. 90కి 23 సంవత్సరాలు దగ్గర. 2000 సంవత్సరంలో ఆయన ఒక మీటింగ్ పెట్టారు. ఐ థింక్ నైజీరియాలో అనుకుంటారు. ఒక్క మీటింగ్, ఒక 5 days మీటింగ్. అది 5 days అయితే ఆ 5 daysలో సుమారు అటెండ్ అయిన ప్రజలు 60 లక్షల మంది. 60 లక్షల మంది ఒక 5 రోజులు అటెండ్ అయ్యారు. ఆయన చెప్పే ఒక మాట ఏంటంటే 2000 days ఆయన వచ్చింది, సేవకు వచ్చింది 1967. 2010 ఆయన పీక్ మినిస్ట్రీ అయిపోద్ది. సో ఆయన చెప్పే మాట 2000 సంవత్సరంలో ఆ 5 days మీటింగ్లో ఫస్ట్ డే ఒక సెషన్లో 16 లక్షల మంది అటెండ్ అయ్యారంట. ఇన్ సింగిల్ సెషన్, ఒక్క రాత్రి మీటింగ్కి 16 లక్షల మంది. ఆయన ఏమంటాడంటే, నేను లాస్ట్ 10 yearsలో చేసిన పరిచర్య కంటే ఈ 1 day 1 night దేవుడు నా ద్వారా చేసిన పరిచర్య, రక్షింపబడిన ఆత్మలు, వచ్చిన ప్రజలు ఎక్కువ, ప్రకటింపబడిన సువార్త సింగిల్ డే సింగిల్ మీటింగ్లో దేవుడు బాంకే 10 years ఆఫ్ లైఫ్ని కవర్ చేసి. ఆయన మొదట్లో మీటింగ్ పెట్టేటప్పుడు అంట 5 ఆయన లెక్కేసుకున్నాడంట. 5గురికి నేను సువార్త చెప్పుకుంటూ వెళ్తే ఒక 5 million years కావాలి నాకు వీళ్ళందరినీ ఆఫ్రికాని రీచ్ అవ్వడానికి. ఐ నీడ్ 500 years or 5 million years సంథింగ్. నాకు ఇన్ని సంవత్సరాలు కావాలి ప్రభు, ఇది ఎప్పుడు జరుగుద్ది అని అనుకున్నాను. కానీ దేవుడు ఏం చేసినంటే 1 day, ఒక్క రోజులో ఈ 5 కాదు 16 లక్షల మందిని స్వార్థను వినిపించడానికి సాధనంగా వాడతాం. హిస్ పీక్ మినిస్ట్రీ ఈజ్ ఇన్ హిస్ లాస్ట్ డేస్. లాస్ట్ 10 సంవత్సరాలు పీక్ లెవెల్లో వాడబడ్డారు. 67లో వస్తే 2000 నుంచి 2010 శిఖరాగ్ర పరిచర్య. ఇంకొక వ్యక్తి క్యాథరిన్ కొల్మన్ గురించి బహుశా కొద్దిమందికి తెలుస్తుంది. కరిస్మాటిక్ ప్రీచర్స్లో హీలింగ్ మినిస్ట్రీని ఎక్కువ ప్రమోట్ చేసింది, ఎక్కువ క్రూసేడ్స్, హీలింగ్ క్రూసేడ్స్ని కండక్ట్ చేసింది క్యాథరిన్ కొల్మన్. ఆమె 1923 ఆ ప్రాంతంలో పరిచర్యకి వచ్చింది. పరిచర్యకు వచ్చిన ఆమె 1960 ప్రాంతంలో 23లో పరిచర్యకు వచ్చింది. 60 ప్రాంతం నుంచి 75 ప్రాంతంలో దేవుని చేత వాడబడింది. మిగతా ఇయర్స్ అన్నీ కూడా పరిచర్య చేస్తుంది, కానీ అది నామినల్గా. ఆమె జీవితంలో చాలా క్రైసిస్ గుండా ఆమె వెళ్ళింది. లాస్ట్ 10 to 15 years ఈజ్ ద పీక్ లెవెల్. ఆమె 60 నుంచి ప్రారంభించి 75లో
75 వరకు ఆమె పరిచయం చేసి 76లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మన జీవితంలో గతించిన కాలంలో నేను ఏమీ సాధించలేకపోయాను, ఏమీ చేయలేకపోయాను అని బాధపడుతున్న ప్రజలకి ఒక నిరీక్షణకరమైన వార్త ఏంటంటే, ఇన్ యువర్ లాస్ట్ డేస్, ఇదే నీ చివరి కాలం అని నువ్వు అనుకుంటే, గాడ్ ఈస్ ద పర్సన్ హూ ఈస్ ఏబుల్ టు యూజ్ యూ మోర్ ఇన్ యువర్ లాస్ట్ డేస్. నీ చివరి కాలంలో, నీకున్న ఈ కొంచెం కాలంలో దేవుడు నిన్ను ఉపయోగించుకోవడానికి సమర్థుడు. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఒక నిరీక్షణతో మన జీవితాలను ప్రతి దినాన్ని మనం ప్రారంభించడం అవసరం. దేవుడి వాక్య భాగాన్ని మనం ఇంట్లో